హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎస్క్యూఎల్ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. డేటాబేస్ నుండి మనకి కావాల్సిన స్పెసిఫిక్ డేటాని ఫిల్టర్ చేయాలి అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా లేదా రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అసలు కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది వేర్ క్లాస్ ఆఫ్ ఎ క్వెరీ టు కంపేర్ టూ వాల్యూస్ అండ్ ఫిల్టర్ ది రిజల్ట్ సెట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్. సింపుల్గా చెప్పాలంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. కంపారిజన్ ఆపరేటర్స్ని ఎక్కువగా వేర్ క్లాస్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఇచ్చే కండిషన్ని బట్టి ఇది డేటాని ఫిల్టర్ చేసి మనకి రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ కంపారిజన్ ఆపరేటర్స్ మనకి ఎస్క్యూఎల్లో మెయిన్గా 6 కంపారిజన్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న మూవీ టేబుల్ని బేస్ చేసుకొని ఈ 6 ఆపరేటర్స్ని యూజ్ చేసి టేబుల్లో ఉన్న డేటాని ఎలా ఫిల్టర్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. నేను ఆల్రెడీ డేటాబేస్లో మూవీస్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. ఫస్ట్ ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్ ఆపరేటర్ని మనం ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. లెట్స్ సే నాకు ప్రభాస్ హీరోగా ఉన్న మూవీస్ కావాలి. సో హియర్ ఎగ్జాక్ట్గా సేమ్ వాల్యూని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు ప్రభాస్ హీరోగా ఉన్న మూవీస్ మాత్రమే కావాలి. సో query select star from movies where hero equal to ప్రభాస్. ఇక్కడ హీరో కాలమ్ని ప్రభాస్తో కంపేర్ చేస్తున్నాం. అంటే ప్రభాస్ హీరోగా ఉన్న రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్లో వస్తాయి. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, చూడండి ప్రభాస్ హీరోగా ఉన్న మూవీస్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆపరేటర్. గ్రేటర్ దెన్ ఆపరేటర్ని మనం గివెన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న డేటా కోసం యూజ్ చేస్తాం. నౌ లెట్స్ సే నాకు 4 కన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీస్ కావాలి. సో ఇన్ దట్ కేస్ గ్రేటర్ దెన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు 4 కన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీస్ మాత్రమే కావాలి. సో క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ వేర్ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అండ్ సెమీకోలన్. ఇక్కడ రేటింగ్ కాలంలో వాల్యూ 4 కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేస్తున్నాం. కాబట్టి 4 కన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న మూవీస్ మాత్రమే అవుట్పుట్లో వస్తాయి. సో ఇప్పుడు ఒకసారి ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 4 కన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. నెక్స్ట్ లెస్ దెన్ ఆపరేటర్. లెస్ దెన్ ఆపరేటర్ని మనం గివెన్ వాల్యూ కన్నా తక్కువ ఉన్న డేటా కోసం యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ చెక్ 2020 కన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ కావాలి అనుకుంటే అప్పుడు మనం లెస్ దెన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు 2020 కన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే కావాలి. సో క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ వేర్ రిలీజ్ ఇయర్ లెస్ దాన్ 2020 అండ్ సెమీకోలన్. ఇక్కడ రిలీజ్ ఇయర్ కాలంలో వాల్యూ 2020 కన్నా తక్కువ ఉందా అని చెక్ చేస్తున్నాం. కాబట్టి 2020 కన్నా ముందు రిలీజ్ అయిన మూవీస్ మాత్రమే అవుట్పుట్లో వస్తాయి. సో ఒకసారి క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి 2020 కన్నా ముందు రిలీజ్ అయిన రికార్డ్స్ మాత్రమే అవుట్పుట్లో వచ్చాయి. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది గ్రేటర్ దెన్ ఆపరేటర్ లానే ఉంటుంది, కానీ ఇక్కడ ఈక్వల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అవుతుంది. లెట్స్ సే 2022 అండ్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కావాలి. అంటే 2022 కూడా రావాలి, దాని తర్వాత ఇయర్స్ కూడా రావాలి. సో హియర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు 2022 అండ్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కూడా కావాలి. సో క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ వేర్ రిలీజ్ ఇయర్ greater than or equal to 2022. ఇక్కడ రిలీజ్ ఇయర్ని 2022తో కంపేర్ చేస్తున్నాం. సో 2022 ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి, అలాగే 2020 కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి. సో ఒకసారి క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం.
చూడండి బోత్ 2022 అండ్ ఆఫ్టర్ 2022 రికార్డ్స్ కూడా డిస్‌ప్లే అయ్యాయి. నెక్స్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది కూడా లెస్ థాన్ ఆపరేటర్ లానే ఉంటుంది. కానీ ఇక్కడ ఈక్వల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ అవుతుంది. నౌ ఇఫ్ ఐ వాంట్ 4.5 ఆర్ లెస్ రేటింగ్ ఉన్న మూవీస్, సో అప్పుడు మనం లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు 4.5 ఆర్ లెస్ రేటింగ్ ఉన్న మూవీస్ మాత్రమే కావాలి. సో క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ వేర్ రేటింగ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4.5 అండ్ సెమీకోలన్. ఇక్కడ రేటింగ్ కాలమ్‌ని 4.5తో కంపేర్ చేస్తున్నాం. సో 4.5 ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి. అలానే 4.5 కన్నా తక్కువ ఉన్న రికార్డ్స్ కూడా వస్తాయి. సో ఒకసారి క్వెరీని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 4.5 అండ్ బిలో ఉన్న మూవీస్ మాత్రమే డిస్‌ప్లే అయ్యాయి. లాస్ట్‌గా నాట్ ఈక్వల్ టు ఆపరేటర్. సింపుల్‌గా చెప్పాలంటే ఆ వాల్యూ కాకుండా మిగతా వాల్యూస్ అన్నీ. లెట్స్ సే సుకుమార్ కాకుండా మిగతా డైరెక్టర్ మూవీస్ కావాలి. సో ఇన్ దిస్ కేస్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు సుకుమార్ మూవీస్ కాకుండా మిగతా డైరెక్టర్ మూవీస్ కావాలి. సో క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ వేర్ డైరెక్టర్ నాట్ ఈక్వల్ టు సుకుమార్. ఇక్కడ డైరెక్టర్ కాలమ్‌లో సుకుమార్‌ని ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాం. అంటే సుకుమార్ కాకుండా మిగతా డైరెక్టర్స్ రికార్డ్స్ మాత్రమే అవుట్‌పుట్‌లో వస్తాయి. సో ఒకసారి ఈ క్వెరీని రన్ చేద్దాం. చూడండి సుకుమార్ రికార్డ్స్ రిమూవ్ అయ్యి మిగతా రికార్డ్స్ మాత్రమే డిస్‌ప్లే అయ్యాయి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నంబర్స్‌కి కోట్స్ అవసరం లేదు. కానీ స్ట్రింగ్స్ అంటే నేమ్స్‌కి మాత్రం సింగిల్ కోట్స్ తప్పకుండా వాడాలి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఎస్‌క్యూఎల్ కంపారిజన్ ఆపరేటర్స్ గురించి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్‌క్యూఎల్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.